హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 36. నాకు నీ సంతోషం కావాలి తప్పితే నువ్విలా ఏడవడం నాకేమాత్రం నచ్చడం లేదు సాహి. పైగా నువ్వు నా కోసం బాధపడడం, నా కోసం ఏడవడం అసలు ఏమాత్రం నచ్చడం లేదు. ఎందుకు సాహి నాలాంటి వాడి కోసం నీ విలువైన కన్నీళ్లు వేస్ట్ చేసుకుంటున్నావు? నీకు నేను ఏమాత్రం సెట్ అవ్వను అని చెప్పినా కూడా నీ మనసు మారట్లేదు ఎందుకు? ఈ నెల రోజుల్లో పరిచయమైన వాడితో నీకెందుకు ఇది? చెప్పు. నేను చూపించిన అభిమానాన్ని, స్నేహాన్ని నువ్వు ప్రేమ అనుకోవడం నీది తప్పు. అంతేకాని ఎందుకు నా స్నేహాన్ని నువ్వు ప్రేమ అనుకోని ఇంత భ్రమ పడుతున్నావు? నువ్వు ప్రేమిస్తే సరిపోతుంది అనుకున్నావా? పైగా నువ్వు ఆల్రెడీ ఒకరికి భార్యవి అయ్యే అమ్మాయివి. నన్ను ప్రేమించడం అది కరెక్టే అంటావా చెప్పు? నువ్వు కూడా ఒక అమ్మాయివే కదా! ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఎవరికైనా తెలిస్తే నీ క్యారెక్టర్‌ని ఎంత తప్పు అనుకుంటారో తెలియదా? అని అన్నాడు సిద్ధు. ఎవ్వరో అనుకోవడం కాదురా! నువ్వు అనుకుంటున్నావు. నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. నాకు ఆ ఎంగేజ్‌మెంట్ ఇష్టం లేదు. అసలా మనసులే ఇష్టం లేదు అని చెప్తూ ఉంటే, నా ఇష్టాలు, నా కోరికలు, నా మాటలు నీకు అవసరం లేదు కదా! ఈ సమాజం ఏమనుకుంటుంది? మా వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటున్నారో ఆలోచిస్తున్నావు. కానీ నా గురించి, నా ప్రేమ గురించి, నా ఫీలింగ్స్ గురించి, నా మాటల గురించి నీకు అక్కర్లేదు, అవసరం లేదు. అసలు నాకే విలువ లేదు. అన్నిట్లో నాకు విలువ లేదు. అందరికీ ఉంది. ఈ సమాజానికి ఉంది. కానీ నాకు మాత్రమే ఎందుకు లేదు సిద్ధు? అది కూడా నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు నన్ను అసలు ఒక మనిషిగా కూడా నువ్వు గుర్తించట్లేదా? ఎందుకు? నీ వెంట ప్రేమ, ప్రేమ అనే పడుతున్నాను అని అంత చీప్‌గా కనిపిస్తున్నానా? నీ కళ్ళకి ఎవరు అనుకోవడం కాదురా నా క్యారెక్టర్‌ని చీప్‌గా. నువ్వే అనుకుంటున్నావు. ఆల్రెడీ ఒకడిని ఎంగేజ్‌మెంట్ చేసుకొని వచ్చి, ఇప్పుడు నా వెంట ప్రేమ, ప్రేమ అని పడుతుంది. రేపు నన్ను కాదు అని వేరే వాడి వెంట పడితే ఎలా అని ఆలోచిస్తున్నావా నువ్వు? అని అడిగింది సాహిత్య తన కన్నీళ్లతో సిద్ధుని బాధగా చూస్తూ. అంతే. సిద్ధు కొట్టిన దెబ్బకి సాహిత్య కళ్ళు బైర్లు కమ్మాయి. అతడు కొట్టిన చెంప మీద చేయి అడ్డుగా పెట్టుకొని కన్నీళ్లతో సిద్ధు వైపు చూసింది సాహిత్య. చంపి పడేస్తానేమనుకున్నావో అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడావంటే. అసలేమనుకుంటున్నావే నీ గురించి? ఇప్పుడు నేను నిన్ను ప్రేమించకపోతే నీ క్యారెక్టర్‌ని నువ్వే దిగజార్చుకోవడం ఏంటి? ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ అయిన అమ్మాయి ఇంకొకడిని ప్రేమిస్తుందంటే ఈ సమాజం చెడ్డగా అనుకుంటుంది అన్నాను తప్పితే, నా మనసులో నీ గురించి చెడ్డగా అనుకుంటున్నాను అని చెప్పానా నీకు? ఆల్రెడీ ఒకసారి నోరు జారాను నీ గురించి తప్పుగా ఆలోచించి. అంతేకాని నువ్వెప్పుడూ బంగారమేనే. నీ అమాయకత్వం చూస్తేనే అది ఎవరికైనా అర్థమవుతుంది. నీలాంటి మంచి మనసున్న అమ్మాయి ఎక్కడా ఉండదు అని. కానీ ఎందుకు నా ప్రేమ కోసం ఇంత జారుతున్నావు నా ముందు? చెప్పాను కదా! ఎంత చేసినా, ఏం చేసినా మన పెళ్లి జరగదు అని. నువ్వు ఇలాంటి వెధవ వేషాలు వేసి నిజంగా నా దృష్టిలో చెడ్డదానివి అవ్వకు సాహిత్య. నువ్వంటే నాకు ఓ రేంజ్‌లో ఇష్టముంది. ఒక స్నేహితురాలిగా. అంతేకాని ప్రేమ లేదు నువ్వనుకున్నట్టుగా. నీకు మాత్రమే ప్రేమ ఉంటే సరిపోదు. ఎదుటి వాళ్ళకి కూడా ఉండాలి. అర్థమైందా? ఇలా ప్రేమ, ప్రేమ అని వెంటపడి ఏం సాధిస్తావే? నేను నీకు నువ్వనుకున్న ప్రేమని తిరిగి ఇవ్వలేను. నువ్వు కోరుకున్నట్టుగా నీ లైఫ్ ఉండదు నాతో వచ్చేస్తే. అర్థమవుతుందా? నీ లైఫ్ వేరు, నా లైఫ్ వేరు. మన లైఫ్ ఇద్దరివి వేరు సాహిత్య. దయచేసి నిజాన్ని యాక్సెప్ట్ చేయవే. అంతేకాని ఏదో కావాలని, ఏదో చేయాలి అని నీ లైఫ్‌ని రిస్క్‌లో పడేయకు. అర్థమైందా? అది కూడా నీ అన్నయ్యలు, నీ అయ్య గురించి తెలిసి ఇలాంటి వెధవ వేషాలు ఎందుకు వేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. చెప్తున్నాను కదా! మీ వాళ్ళు చెప్పినట్టుగా విని నీ జీవితాన్ని సంతోషంగా మార్చుకో కానీ, నన్ను కోరుకొని నీ లైఫ్ రిస్క్‌లో పడేయకు. నీకేదైనా అయితే నిజంగా బాధపడే వాళ్ళల్లో నేను మొదటగా ఉంటాను. అది కూడా నా వల్ల నీ లైఫ్ ఇలా అవుతుంది అంటే, నేను అస్సలు ఒప్పుకోను. కాబట్టి సిద్ధు అనేవాడు నీ లైఫ్‌లో లేడనుకో. నన్ను మర్చిపో. నేనసలు నిన్ను కలవడమే తప్పైపోయింది అనుకుంటున్నాను. ఆ రోజే అసలు నిన్ను హితతో కానీ, వేరే ఎవరితోనైనా గానీ పంపిస్తే బావుండేది. అనవసరంగా నీతో స్నేహం చేసి ఇప్పుడు ఇక్కడి వరకు తీసుకొచ్చుకున్నాను నేను.
అసలు నువ్విలా మారడానికి కారణం నేనే అని తెలుస్తుంటే నా మీద నాకే కోపం వస్తుంది. ఎందుకు సాహి ఇలా మారిపోయావు? ముందు బానే ఉన్నావు కదా! మన స్నేహాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే ఎంత బావుండేది. మన స్నేహానికి ప్రేమ అనే పేరు పెట్టి ఇప్పుడు ఇంతవరకు తీసుకొచ్చావు నువ్వు. అది కరెక్ట్ కాదు సాహి. అర్థం చేసుకో నా మాటలని. నువ్వు చిన్న పిల్లవి కాదు కదా కొట్టి చెప్పడానికి. కనీసం కొట్టినా కూడా మారట్లేదు నువ్వు. ఇంకెలా చెప్తే మారతావో కూడా అర్థం కావట్లేదు. దయచేసి నన్ను మర్చిపో. ఇలాంటి పనులు చేయకు సాహి. ఇలాంటి పనులు చేసి నా దృష్టిలో చెడ్డదానిగా పేరు తెచ్చుకోకు. అర్థమైందా? ఇంకొకసారి నీ కంటికి కూడా కనబడను ఇలా చేస్తే. కనీసం నువ్వు వెళ్ళే వరకు అయినా అప్పుడప్పుడు నిన్ను చూద్దామనుకున్నాను కానీ, అసలు నన్ను చూస్తేనే నీకు పిచ్చెక్కిపోతుందని అర్థమవుతుంది నాకు. నీ పిచ్చి తగ్గించుకోవే బాగుపడతావు. అర్థమైందా? ఇంకొకసారి నన్ను కలవాలని చూడకు. నా గురించి తలుచుకోకు. నా గురించి మర్చిపో. నేను కూడా నీ గురించి, నీ స్నేహం గురించి అన్నీ మర్చిపోతాను. ఇంకొకసారి నిన్ను కలవడానికి కూడా రాను. బాయ్ అని సాహిత్య చేతుల్లో ఉన్న కీస్‌ని లాక్కొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు సిద్ధు చాలా కోపంగా. సిద్ధు వెళ్ళగానే తన కన్నీళ్లు తుడుచుకొని సాహిత్య చుట్టూ చూస్తుంది. ఎవరైనా వాళ్ళిద్దరిని అలా చూసారా అని. కానీ అందరూ ఆ టైంకి రెస్ట్ తీసుకోవడంతో ఎవ్వరూ వాళ్ళని చూడలేదు. మెల్లిగా తన కన్నీళ్లను తుడుచుకొని తన రూమ్‌లోకి వెళ్ళి వెంటనే బెడ్ మీద వాలి గుక్కపట్టి ఏడుస్తూ ఉంటుంది పిల్లో అడ్డు పెట్టుకొని. ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది? వీడికి నా ప్రేమ ఎందుకు అర్థం కావట్లేదు? నా ప్రేమని వీడికి చెప్పి అంత చీప్ అయిపోయాను వీడి మనసులో నేను. ఎలా మాట్లాడుతున్నాడు? ప్రేమని మర్చిపోవడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? దాని బదులు చావడం మేలు. నిజంగా చచ్చిపోతే నేను చచ్చిపోతే ఈ బాధలన్నీ తీరుతాయేమో! నాకెందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి? నిజంగా చచ్చిపోవాలి అనిపిస్తుంది సిద్ధు నా లైఫ్‌లో లేకపోతే. అని ఆలోచిస్తూనే ఏడుస్తూ సొమ్మసిల్లిపోయి అలాగే నిద్రపోతుంది సాహిత్య. ఇంకా ఉంది.